బాలు వాళ్ళ నాన్నతో చాలా సంతోషంగా కోర్టులో కేసు గెలిచినందువల్ల వాళ్ళ నాన్నని పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వస్తూ, మీనా, మీనా, హారతి తీసుకురా, మౌనిక, ఎర్రనీళ్ళు కలుపుకురా, నాన్నకు దిష్టి తీయాలి అంటూ హడావిడి చేసేస్తాడు. ఇక మౌనిక, మీనా ఇద్దరు కలిసి ఒకరేమో ఎర్రనీళ్ళు, ఒకరేమో హారతి తీసుకొని వస్తారు. ఇంతకీ ఏం జరుగుతుందబ్బా, ఎంతలా వింతగా ఉందే అన్నట్టు ప్రభావతి అండ్ గ్యాంగ్ చూస్తూ ఉంటారనమాట. మీనా ఏమో హారతి ఇచ్చి, ఇక మౌనిక దిష్టి తీసేటప్పుడు ఇంట్లో వాళ్ళ దిష్టి, లక్షలు మింగినోడి దిష్టి, పొరుగింటి మీనాక్షి దిష్టి, కామాక్షి దిష్టి అంటూ మాట్లాడుతూ అందరి దిష్టి పోవాలని హారతిప్పిస్తాడు. అలాగే మీనా కూడా బొట్టు పెట్టి లోపలికి రండి మామయ్య గారు అని. ఏం వెలగబెట్టాడో, ఏ అవార్డు వచ్చిందో, పేదరికంలో పేదరికం అవార్డు వచ్చిందో ఏమో అని చాలా ఎటకారంగా మాట్లాడుతుంది. బాలుకి కోపం వస్తుంది. ఇక మీనా ఉండి చాలా సంతోషంగా ఉంది మామయ్య గారు, మీరు కోర్టులో కేసు గెలిచారంట కదా అని చెప్పగానే, అవునమ్మా, నువ్వు ఎదురొచ్చిన వేళ విశేషమే, నాకంతా మంచి జరిగింది అని చెప్తూ ఉంటాడు. ఇంకా ప్రభావతి కోర్టులో కేసు గెలిచారా అంటే పెన్షన్ వచ్చేస్తుందా అన్నట్టు ఆశపడిపోతుంది. డబ్బులు కదా, ఎందుకు ఆశ ఉండదు, బాగా ఆశ ఉంటుంది. కానీ ఆ క్రెడిట్ మొత్తం మీనాకి ఇస్తే మాత్రం నచ్చదు. మీనా వల్ల ఏం కాదు, రోహిణి ఇంట్లో కాలు పెట్టిన వేళ విశేషం కోడలుగా అన్నట్టు రోహిణి అకౌంట్లోకి వేస్తూ ఉంటుంది. బాలు 4 చివాట్లు పెట్టి ఊరుకోబెడతాడు. మొత్తానికైతే మీనా ఎదురొచ్చిన వేళ విశేషం వల్లనే సత్యం